శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫిబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మనము బైబిల్ గ్రంథము నుండి యేసుక్రీస్తు ప్రభువారు గురించినటువంటి విషయాలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా యోహాను సువార్తలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు గురించి వ్రాయబడినటువంటి విషయాలను అర్థం చేసుకోవడానికి, తద్వారా జీవితాలు ఆనందకరమైన, సమృద్ధి, సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఏ విధంగా జీవించాలో మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఇంతవరకు యోహాను సువార్త మొదటి అధ్యాయం నుండి యోహాను గారి యొక్క పరిచయ భాగంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆదియందు ఉన్నాడు అని, ఆయన దేవుడు అని, ఆయన సృష్టికర్త అని, ఆయన జీవాధిపతి అని, ఆయన అధికారమును గురించి, ఆయన మహిమను గురించి, ఆయన పరిపూర్ణతను గురించి, ఆయన ఈ విధంగా అద్వితీయుడు, ఈ విధంగా ఆయన దేవుణ్ణి బయలుపరిచాడు అనేకమైన విషయాలు మొదటి 18 వచనాల నుండి, మొదటి అధ్యాయము మొదటి 18 వచనాల నుండి కొన్ని విషయాలు మనము జ్ఞాపం చేసుకున్నాము. అదే సమయంలో ఆయన లోక పాపమును మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్లగా గత వారం మనము ధ్యానం చేశాము. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని గురించి అనేక విషయాలు యోహాను భక్తుడు, శిష్యుడు, ఆయనతో జీవించి ఆయన దగ్గరగా ఆనుకుని జీవించినటువంటి శిష్యుడు వ్రాసినటువంటి విషయాలు యోహాను సువార్తలో ఉన్నవి. ఈ యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి అర్థం కావటానికి మరికొన్ని విషయాలు ఆయన జ్ఞాపం చేశాడు. అందులో ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నేను దేవుణ్ణి, నేను దైవ కుమారుడిని, నేను పరలోకము నుండి భూలోకానికి వచ్చాను, మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆయనను నేనే అనేటువంటి భావాన్ని వ్యక్తీకరించడానికి ఆనాడు ఉన్నటువంటి ప్రజలకు ఆయా సందర్భాలలో నేనే అనేటువంటి మాటతో కొన్ని విషయాలు చెప్పాడు. ఆయన నేనే అంటున్నప్పుడు ఆయన తన ఆధిపత్యాన్ని, తన అధికారాన్ని, తన దైవత్వాన్ని ఆయన నొక్కి వక్కాణిస్తూ ఉన్నాడు. ఆనాడు ఉన్నటువంటి యూదులకు, ఉన్నటువంటి ప్రజలకు నేనే అనేటువంటి మాట అది దైవ సంబంధమైన మాట, అది దేవుడు మాత్రమే చెప్పగలిగేటువంటి మాట. ఆ మాటను యేసుక్రీస్తు ప్రభువారు పలుమార్లు నేనే అనే మాటను ఉపయోగించాడు. తద్వారా ఆయన దైవత్వాన్ని వారికి నిరూపించడానికి, వారికి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందులో దాదాపు ఈ యోహాను సువార్తలో 7 సార్లు నేనే అనేటువంటి మాట ఆయన ఉపయోగించాడు. అందులో నుండి మనము కొన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని అర్థం చేసుకోవడానికి, ఆయన శ్రేష్టతను, ఆయన విశిష్టతను, ఆయన మనకు ఏమై ఉన్నాడు, ఆయన ఎవరు, మనకు ఏమై ఉన్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచటం ద్వారా మనకు కలిగేటువంటి లాభమేమిటో ఈ మాటలలో మనకు అర్థమవుతుంది. అందులో ఒకటి మనము ధ్యానం చేద్దాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగియుండునని వారితో చెప్పెను. నేను లోకమునకు వెలుగును అన్నాడు.
చదవబడిన వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆయన దేవాలయంలో ఉన్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ సందర్భంలో ఆయన ఉన్నాడు. యూదుల ఆచారం ప్రకారము ఆ పండుగలో ఆ మందిరాన్ని దీపాలంకరణ అంటారు. క్యాండిల్స్, కొవ్వొత్తులను ఏ విధంగా వెలిగించి ఆనాడు తమ దేవుడు వారిని పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా 40 సంవత్సరములు ఆ ప్రజానీకాన్ని ఏ విధంగా నడిపించాడో, అరణ్యములో అంధకారము ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన అగ్నిస్తంభముగా వారిని ఏ విధంగా 40 సంవత్సరాలు నడిపించాడో దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రత్యేకమైనటువంటి పండుగలో వారు ఆచార రీతిగా ఆ కొవ్వొత్తులను వెలిగించటము, మందిరములను వెలుగు సంబంధంగా చేయటము అనేది వారి వాడుక. ఆ సందర్భంలో వారు ఆ విధంగా చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏమిటంటే, మీరు ఇక్కడ ఈ తాత్కాలికంగా ఏదో చేస్తున్నారు కానీ నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండినని వారితో చెప్పెను. వెంటనే వారికి అర్థమైపోయింది. కాబట్టి వారు నిన్ను గూర్చి నీవే సాక్ష్యం చెప్పుకొనుచున్నావు అని ఆ యొక్క అటెన్షన్ మొత్తం కూడా ఆయన వైపుకు వెళ్ళినట్టుగా మనం చూస్తాము. కాబట్టి ఈ సమయంలో ఈ మాట, నేను లోకమునకు వెలుగును అనేటువంటి మాట నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఏమి చెప్పాలనుకుంటున్నాడు, ఆయన ఎవరు, ఆ మాట దీన్ని తెలియచేస్తూ ఉంటుంది. ఏ విధంగా మనము ఆ వెలుగును పొందుకోవాలి, నేను వెలుగును అని చెప్పుట ద్వారా దాని యొక్క అర్థమేంటి, ఆ వెలుగును మనము ఏ విధంగా పొందుకోవాలో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఈ వచనంలో 4 భాగాలున్నాయి. ఒకటి, వెలుగు అన్నాడు, చీకటిలో నడువక అన్నాడు, నన్ను వెంబడించువాడు అన్నాడు, జీవపు వెలుగు కలిగి ఉంటాడు అన్నాడు. ఈ 4 మాటలను అర్థం చేసుకుంటే ఈ వచనం యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాట అర్థము మనకు స్పష్టమవుతుంది. ఒకటి, వెలుగు, నేను వెలుగును అంటున్నప్పుడు సాధారణంగా బైబిల్ గ్రంథంలో వెలుగు అనేటువంటి మాట, నేను వెలుగును అంటున్నప్పుడు సాధారణంగా వెలుగు అది ప్రకాశాన్ని, ప్రత్యక్షతను తెలియజేస్తుంటుంది. వెలుగు అనిన వెంటనే అది ప్రకాశం, సూర్యుని వెలుగు అంటే సూర్యప్రకాశం. ఆ వెలుగులో కొన్ని మనకు స్పష్టంగా కనపడుతుంటాయి, ప్రత్యక్షపరచబడుతూ ఉంటాయి. అక్కడ ఉపయోగించినటువంటి ఆదిమ భాషకు అర్థము ప్రకాశము లేకపోతే ప్రత్యక్షత అనేటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభువారు ఆ అలంకార భాషను ఎందుకు వాడాడు అంటే, నేను వెలుగు అంటున్నప్పుడు అది మూడిటిని తెలియజేస్తుంటుంది. ఒకటి, వెలుగు దేవుని స్వభావాన్ని తెలియజేస్తుంది. దేవుడు వెలుగై ఉన్నాడు అని ఇదే యోహాను గారు తన పత్రికలో తెలియజేశాడు. ఆ వెలుగు లోకములో ప్రకాశించింది, నిజమైన వెలుగు ఉండెను అని మొదటి అధ్యాయంలో చెప్పాడు. ఇక్కడ నేను లోకమునకు వెలుగును అన్నాడు. యోహాను రాసిన పత్రికలో దేవుడు వెలుగై ఉన్నాడు అన్నాడు. దేవుడు వెలుగు అంటున్నప్పుడు ఆయన స్వభావాన్ని తెలియచేసేది వెలుగు. అంటే అర్థమేంటిది, దేవుడు శక్తిమంతుడు, ఆ శక్తి ద్వారా చీకటిని పారద్రోలుతాడు. ఎంత కఠినమైన, ఎంత గాఢాంధకారమైన చీకటైనప్పటికి కూడా వెలుగు వచ్చినప్పుడు ఏ విధంగా చీకటి పారిపోతుందో ఆ చీకటిని పారద్రోలేటువంటి స్వభావము దేవునిలో ఉంది. అలానే వెలుగు దేవుని స్వభావం అంటున్నప్పుడు జ్ఞానము, వెలుగు జ్ఞానాన్ని, దేవుని జ్ఞానాన్ని చూపిస్తూ ఉంటుంది. అంధకారము అజ్ఞానాన్ని చూపిస్తూ ఉంటుంది. దేవుని స్వభావము ఆయన జ్ఞానం. పరిశుద్ధత, దేవుని స్వభావము అంటే పరిశుద్ధత. అంటే ఆయన వెలుగు ఏం చేస్తుందంటే ఏ అపవిత్రతను, మలినాన్ని, అశుభ్రతను ఏదైతే ఉందో అది మొత్తాన్ని కూడా తీసివేస్తుంది. ఆనందం, ఆయన స్వభావము ఆనందము అనే మాట చూస్తాం.
ప్రతి దుఃఖాన్ని, ప్రతి కన్నీటిని, ప్రతి ఏడుపును తీసేటువంటి స్వభావము దేవుని స్వభావము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, వెలుగు జీవాన్ని తెలియజేస్తుంది. ఇదే యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఆ వెలుగు మనుషులకు అంటే జీవము, ఆ జీవము వెలుగై ఉండెను అనే మాట చూస్తాం. కాబట్టి ఈ వెలుగు అనేది జీవానికి సూచన. అదేం చేస్తుందంటే మరణాన్ని దూరం చేస్తుంది. కాబట్టి వెలుగు అనేది దేవుని స్వభావము. ఆయన శక్తిని, ఆయన జ్ఞానాన్ని, ఆయన పరిశుద్ధతను, ఆయన ఆనందాన్ని, ఆయన యొక్క జీవాన్ని తెలియజేసేది వెలుగు అనేటువంటి మాట మనకు అర్థమవుతుంది. అందువలనే దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు అంటున్నప్పుడు ఆయన అబ్సల్యూట్‌లీ పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధత, పరిపూర్ణమైనటువంటి శక్తి, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం, పరిపూర్ణమైనటువంటి ఆనందం, పరిపూర్ణమైనటువంటి జీవం, ఆయన స్వభావాన్ని తెలియజేసేది వెలుగు అనేది. 2 వెలుగు నేను వెలుగును అంటున్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఆయన యొక్క సన్నిధిని తెలియజేసేది. దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆయన అగ్నిస్తంభముగా, అంటే అగ్నిస్తంభము ఉంది అంటే దేవుడు వారితో పాటు ఉన్నాడు అనేటువంటి మాట. అలానే అనేక పర్యాయములు దేవుడు ఆకాశము నుండి అగ్ని దిగివచ్చి అనేటువంటి మాట. అంటే వెలుగు అనేది దేవుని యొక్క సన్నిధిని చూపిస్తూ ఉంటుంది. ఆయన మనతో పాటు ఉన్నాడు అనేటువంటి పరోక్షంగా ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంటాం. వెలుగు ఆయన సన్నిధిని చూపిస్తుంది. వెలుగు ఆయన స్వభావాన్ని చూపిస్తుంది. మూడవది వెలుగు ఆయన యొక్క ప్రత్యక్షతను చూపిస్తుంది. దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అది తన మాట ద్వారా. నీ వాక్యము నా త్రోవకు వెలుగు, నా పాదములకు దీపము అన్నాడు. అంటే దేవుడు తన వాక్యము ద్వారా అనేక రీతిలుగా సృష్టి ద్వారా కానీ, తన వాక్యం ద్వారా కానీ దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అన్నాడు. బైబిల్ గ్రంథంలో రాయబడింది ఏముందంటే, దేవుని యొక్క ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము అనేటువంటి మాట. అంటే దేవుడు ఏమై ఉన్నాడో అది అర్థం కాకుండా అనేటువంటి విషయం. ఆయన సన్నిధిని అనుభవించకుండా, ఆయన ప్రత్యక్షతను సరిగా చూడకుండా చీకటి ఏం చేస్తుందో చెప్పాడు. కాబట్టి ఈ సమయంలో నేను వెలుగు అంటున్నప్పుడు స్వభావాన్ని, సన్నిధిని, దేవుని యొక్క ప్రత్యక్షతను తెలియచేసేది మనం చూస్తాం. రెండవది ఇక్కడ చీకటి అనేటువంటి మాట ఉంది. ఏమన్నాడు అంటే, నేను లోకమునకు వెలుగును, చీకటిలో నడువక అనే మాట ఉంది. చీకటి అనేది మరి చీకటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? వెలుగు లేకపోవటమే చీకటి. ఇంకా చీకటికి వేరే నిర్వచనం ఏమి ఉండదు. ద అబ్సెన్స్ ఆఫ్ లైట్ అంటాము. అంటే బైబిల్ గ్రంథంలో చీకటి అనే మాట పాపానికి, ప్రత్యేకంగా ఈ దుష్ట సమూహానికి, ఈ దుష్ట సంబంధమైన వాటికి సూచనగా ఉంది. అదే సమయంలో మోసకరమైనటువంటి జ్ఞానం, అది అబద్ధం కానివ్వండి, లేకపోతే పైకి జ్ఞానంగా కనబడేటువంటి మోసకరమైనటువంటి అబద్ధాలు కానివ్వండి, వీటన్నిటికి కూడా చీకటి సూచనగా ఉంది. అంటే దుష్ట సంబంధమైన వాటికి, పాపమునకు, తర్వాత మూడవది మోసకరమైనటువంటి అబద్ధానికి ఈ చీకటి గుర్తుగా ఉంది. అది ఇప్పుడు ఏమన్నాడు అంటే, మరి ఈ చీకటిని పారద్రోలి ఏ విధంగా ఈ వెలుగును మనం పొందుకోవాలి? నేను లోకమునకు వెలుగును అన్నాడు. ఈ విధంగా ఈ శక్తిని, ఈ జ్ఞానాన్ని, ఈ పరిశుద్ధతను, ఆనందాన్ని, యొక్క జీవాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రత్యక్షతను ఏ విధంగా ఒక వ్యక్తి వెలుగును పొందుకొని చీకట్లో నుండి బయటకు వస్తాడో అది అర్థం కావాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏమన్నాడు అంటే, ఒకటి నన్ను వెంబడించువాడు అన్నాడు.
ఫాలో మీ అన్నాడు. నన్ను వెంబడించువాడు. పరిష్కారం ఏమిటంటే చీకటిని పారదోలి వెలుగు సంబంధాలుగా ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడంటే నేను వెలుగును, నన్ను వెంబడించువాడు. నన్ను వెంబడించటము అంటే దాని అర్థం ఏంటిది? వెంబడించాలి అంటే ఫస్ట్ ఆయన్ని చూడాలి. వాచ్ అనేటువంటి మాట. అంతే కదా! మనం ఎవరినైనా వెంబడించాలి అంటే ముందు వారిని చూడాలి. నడుస్తూ ఉన్నాము. ముందు ఒక వ్యక్తి నడుస్తున్నాడు. నన్ను నన్ను ఫాలో అవ్వు అంటారు. సాధారణంగా ఎప్పుడైనా తెలియని ప్రదేశానికి వెళ్తున్నప్పుడు, ఎవరైనా తెలిసినోళ్ళు ఉన్నప్పుడు, ముందు మీరు పోండి, మీ వెనక మేము వస్తుంటాము అంటారు. ముందు మీ వెహికల్ పోనీయండి, వెనకాల మేము వస్తుంటాము అని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటిది? అట్లా వెళుతున్నప్పుడు మన ముందు ఎవరైతే వెళుతూ ఉంటారో వారిని గమనిస్తూ ఉంటాం. వారు స్ట్రెయిట్‌గా వెళ్తున్నారా? లెఫ్ట్ తిరుగుతున్నారా? రైట్ తిరుగుతున్నారా? అనేది వారిని గమనిస్తూ ఉంటాం. వాచింగ్ అని చెప్పి అంటాం. గమనించటం. అందువల్ల బైబిల్ గ్రంథంలో యేసు వైపు చూచుచు అన్నాడు. ప్రధాన యాజకుడైన యేసు యందు లక్ష్యముంచండి అన్నాడు. ఆయనను చూచి అనే మాట. కాబట్టి ఆయనను చూడటం. ఈ రోజుల్లో చాలామంది చీకట్లో నుండి వెలుగులోకి రావటానికి మనుషులను చూస్తున్నారు. భక్తులను చూస్తున్నారు. వాళ్ళని వీళ్ళని చూడటానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నాడు అంటే నన్ను వెంబడించండి అంటే నన్ను చూడండి. ఈ రోజుల్లో క్రైస్తవులను కాదు చూడటం, ప్రతి ఒక్కరికి బలహీనతలుంటాయి. బైబిల్ గ్రంథం చెప్పేది ఏమిటంటే యేసు వైపు చూచుచు అనే మాట. వాచ్ హిమ్ అనే మాట. వెంబడించటంలో ఆయన వైపు చూడటం. 2 మెడిటేట్ ఆయన గురించి లోతుగా ఆలోచన చేయటం. చూడటం మాత్రమే కాదు, ఆయన గురించి అర్థం చేసుకోవడానికి, లోతుగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు ఆయనను చెప్తున్నాడు? ఆయన ఎవరు? ఎందుకు ప్రాణం పెట్టాడు? ఎందుకు పరిశుద్ధంగా ఉన్నాడు? దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దైవ మానవుడు. ఆయన అధికారము, ఆయన పరిపూర్ణత, ఆయన మహిమ, ఆయన మాటలు, ఏవైతే ఆయన క్రియలు, ఆయన యొక్క జన్మ, ఆయన జీవితము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానం, ఆయన యొక్క క్రియలు, ఆయన సంభాషణలు, ఆయన ఏ విధంగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇవన్నీ కూడా ఆలోచన చేయటం, ధ్యానించటము, ఆయన్ని వెంబడించటం. ఒక వ్యక్తిని వెంబడించాలి అంటే 1 ఆయన వైపు చూడాలి. 2 ఆయన గురించినటువంటి ఆలోచన ధ్యానించాలి. 3వది ఇమిటేట్ ఆయన్ని అనుకరించాలి. ఆయన్ని అనుకరించాలి. ఆయనందు విశ్వాసం ఉంచాలి. ఆయన్ని నమ్మాలి. జీవితము ఓకే. ఆయనను నమ్మి ఒక వ్యక్తి వెంబడించమంటున్నప్పుడు, నన్ను ఫాలో అవుతున్నప్పుడు ఆయనకన్నీ తెలుసు కాబట్టి నేను ఆయన వెంబడిస్తే ఏ గమ్యం చేరాలో ఆ గమ్యము ఆయన చేరుస్తాడు అనేటువంటి ఒక నమ్మకంతో, విశ్వాసముతో ఆయనను వెంబడించుట. కాబట్టి ఫాలో మీ నన్ను వెంబడించువాడు అంటున్నప్పుడు ఆయన వైపు చూడుట, ఆయన గురించి ఆలోచన కలిగి ఉండుట. 3వది ఆయనను అనుకరించుట, అనుసరించుట అనేటువంటి మాట. ఏ విధంగా ఒక విద్యార్థి టీచర్ను దగ్గర నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడో, రకరకాలుగా ఒక దాసుడు యజమానిని ఏ విధంగా వెంబడిస్తాడో, ఒక సైనికుడు తన యొక్క సైన్యాధిపతిని ఏ విధంగా విధేయత చూపుతాడో, ఆ విధంగా ఆయన్ని అనుసరించటం నేర్చుకోవాలి. కాబట్టి ఈ సమయంలో నీకు నిజమైనటువంటి వెలుగు, పాపము నుండి, ఈ దుష్ట పరిపాలన నుండి, ఈ అబద్ధాన్ని నుండి, మోసము నుండి నీవు బయటపడి వెలుగు సంబంధులుగా ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఆయన్ను చూడాలి, ఆయన గురించి ఆలోచన చేయాలి, ఆయనను అనుసరించాలి అంటే ఆయనను విశ్వాసం ఉంచాలి అనే మాట మనం చూస్తాం. ఇప్పుడేమన్నాడు అంటే నన్ను వెంబడించువాడు ఎవరైతే ఈ విధంగా ఆయనను చూచి, అర్థం చేసుకొని, విశ్వాసముంచి
అనుసరించడానికి ప్రయత్నం చేస్తారో ఏమన్నాడు అంటే, వారు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అన్నాడు. చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండటము అంటే అర్థం ఏంటంటే, ఒకటి ఏముంటాయంటే, ఈ యొక్క సాతాను సంబంధమైన, దుష్ట సంబంధమైనటువంటి మోసముల నుండి తప్పించబడతావు. చీకటిలో నడవక అంటే, ఈ అబద్ధములో, అసత్యములో, అజ్ఞానములో, అంధకారములో, మోసములో నడవకుండా నీవు తప్పించబడతావు. యూ విల్ ఎస్కేప్ ఫ్రమ్ సాటన్స్ డిసెప్షన్. సాతాను యొక్క మోసము నుండి, లోకం యొక్క మోసము నుండి నీవు తప్పించబడతావు. రెండవది ఏమంటే, నిత్య శిక్ష నుండి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వెళ్తాం. అర్థమైందంటే, ఈ పాపం యొక్క శిక్ష నుండి నీవు విడిపించబడి నీకు నిత్య జీవము, విడుదల నీకు కలుగుతుంది. బంధకంలో నుంచి బయటపడతావు. ఈ యొక్క వ్యసనాల నుంచి బయటపడతావు. అలవాటు ఆచారాల నుంచి బయటపడి నీకు విడుదల దొరుకుతుంది. నిజమైనటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం నీకు కలుగుతుంది అనే మాట ఉందండి. ఒకటి తప్పించబడతావు, రెండు విడిపించబడతావు, మూడవది ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ సమృద్ధి జీవములో నీవు పాలు పంపులు పొందుతావు. చీకట్లో నడవక జీవపు కలిగి ఉండటం. జీవపు కలిగి ఉండటం అంటే ఆయన సమృద్ధి, ఆయన చాలా విషయాల్లో సంపూర్ణుడు, సమృద్ధి గల దేవుడు. ఆ సమృద్ధి యొక్క జీవంలో నీవు కూడా పాలు పంపులు పొందుతావు అనే మాట. జీవపు వెలుగు కలిగి ఉండటం అంటే ఇంకర్థమైందంటే, ఆయన యొక్క సన్నిధిని, ఆయన యొక్క నడిపింపును నీవు అనుభవిస్తావు. తప్పించబడతావు, విడిపించబడతావు, పాలు పంపులు పొందుతావు, ఆయనకు అనుభవిస్తావు. దేని నుంచి తప్పించబడతావు? మోసం నుండి తప్పించబడతావు. దేని నుంచి విడిపించబడతావు? శిక్ష నుండి విడిపించబడతావు. దేంట్లో పాలు పొందుతావు? ఆయన యొక్క సమృద్ధిలో పాలు పొందుతావు. ఏది అనుభవిస్తావు అంటే ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క నడిపింపును నీవు అనుభవిస్తావు. ప్రియులారా, దాన్నే చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటావు అన్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు నేను లోకమునకు వెలుగును అన్నాడు. కేవలము ఒక వ్యక్తికో, ఒక ప్రాంతానికో, ఒక తెగకో, ఒక జాతికో, ఒక దేశానికో కాదు. యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకమునకు ఆయన వెలుగు అన్నాడు. లోకము అంటే ఏదో జంతువులకో, వృక్షములకో, మొక్కలకో కాదండి. ఆయన మనుషులకు, మనలను వెలిగించటానికి, చీకట్లో నుంచి మనలను ఆ యొక్క సత్యములోనికి, అసత్యము నుండి సత్యములోనికి, మరణము నుండి జీవములోనికి, అజ్ఞానములో నుండి వెలుగులోనికి, మరణము నుండి జీవములోనికి, దుఃఖము నుండి సంతోషంలోనికి మార్చేటువంటి వెలుగు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి సమయంలో వెలుగు అంటున్నప్పుడు ఆయన స్వభావాన్ని, ఆయన సన్నిధిని, ఆయన ప్రత్యక్షతను, చీకటి అనేది ఈ దుష్ట సంబంధమైన వాటిని, పాపాన్ని, మోసాన్ని తెలియజేసేది. ఏ విధంగా ఆ వెలుగును మనం పొందుకుంటాము అంటే ఆయన వైపు చూచుట ద్వారా, ఆయన ఎందు ఆలోచించడం ద్వారా, ఆయన్ని వెంబడించడం ద్వారా, విశ్వాసం ఉంచడం ద్వారా. ఏ విధంగా ఎవరైతే వెంబడిస్తారో వారు చీకట్లో నడవక ఆశ్చర్యకరమైన వెలుగు అంటే తప్పించబడతారు, విడుదల పొందుతారు, సమృద్ధి అయిన జీవంలో పాలు పొందుతారు, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క నడిపింపు పొందుకుంటారు. వాక్యం వింటున్నటువంటి వారిలో నేనే వెలుగును అని చెప్పింది యేసుక్రీస్తు ప్రభువారు. నేను కూడా కాదు, మిగిలిన వారితో కలిపి అని కాదు, నేనే అన్నాడు. ఆయన్నే లోకమునకు వెలుగు అనే మాట. ఈ సమయంలో ఇంకా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే, అజ్ఞానములో, అసత్యములో, అంధకారములో ఉంటూ అదే ప్రపంచమని అనుకుంటూ ఉంటే నువ్వు మోసపోతున్నావు అర్థం చేసుకొని వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించండి. ఆయన వైపు చూడు, ఆయన గురించి ఆలోచించు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. నిన్ను చీకటిలో నుండి ఆశ్చర్యంగా వెలుగులోకి నడిపిస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచండి. నమ్ముకున్నవారు ఆయనను అనుసరించటానికి,
ఆయనను వెంబడించడానికి, తద్వారా సమృద్ధిని, సంతోషాన్ని, ఆయన సన్నిధిని, ఆయన యొక్క గైడెన్స్, నడిపింపును పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.